వాళ్ళు చక్రాపేట మండలం సార్. మీరు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చిన్న చూపు సార్ రైతులంటే. శనక్కాయలు మీరు సప్లై చేశారు సార్ మా చక్రాపేట మండలానికి. కానీ ఆ చక్రాపేట శనక్కాయ బోటల్లో కాయలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించినారా సార్? ఎర్రకాయలు అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. తెల్లకాయలు అనేవి మొత్తం తరగలు సార్. తరగలు సప్లై చేసి రైతులకు ఇంత అన్యాయం చేస్తే ఎట్లా సార్? మీరు చూడాలి కదా సార్ ఆ మోడల్ ఇచ్చినప్పుడు. ప్రతి ఒక్కరూ ఆ రైతు చూసేది అక్కడ ఉండే దళాలకి 8,000లకు 6,000లకు అమ్ముకున్నారు సార్. ఇప్పుడు అట్లా చేస్తే ఎట్లా సార్? మంచి ప్రభుత్వం కాయలు సప్లై చేస్తే మనం చూసుకోలేక ఆ రైతులను ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెడతారు సార్. ఎర్రకాయలు అనేవి బాగున్నాయి సార్. ఈ వచ్చేసి ఎర్రకాయలు మాత్రమే తరగలు సార్. కంప్లీట్ తరగలు అయ్యి సార్. మరి ఎక్కడో విజయవాడ లెవెల్లో ఒక రైతు వ్యాపారస్తులకు టెండర్లు ఇస్తారు. వాడు ఏదో లాభాల కోసం మంచిగా చెడేదో తీసుకొని వస్తే దాన్ని ఓకే చేస్తారు. ఆ రైతు అవన్నీ మన దగ్గర తీసుకుంటారు. అక్కడ రైతుగా ఉండి రైతుకు ఉపయోగపడతాయా లేదా అని దాన్ని చూసేటప్పుడు అధికారులందరూ కొనుక్కుంటారు, మన దగ్గర చేస్తారు. ఇది జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చిన సరుకులను డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళే. ఉన్నత స్థాయిలో మంచి విత్తనం ఉందా లేదా అనేది చూసి రైతుకు ఇది మన ఉపయోగకరమా, మీరు వేసిన దాని వల్ల రైతు బాగుపడతాడా లేదా అనేది చూసి కొనుగోలు చేసి చేయాలి. అక్కడ జరగడం లే. తమ్ముడు విత్తనాలు పనికిరావు కాబట్టి అమ్ముకుంటాం, మళ్ళీ మంచి విత్తనాలు కొనుక్కొనైనా వేసుకుంటామని అనే ఉద్దేశం రైతుకు ఉంటుంది. అది కాక ఆ మండలంలో వర్షం కూడా తక్కువ సార్. మొత్తం మామిడి తోటలు కానీ చీరా తోటలు కానీ మొత్తం కొట్టేసినా సార్. 20 ఎకరాలు 10 ఎకరాలు కూడా చక్రాపేట మండలం. వర్షం నీళ్లు లేవు. ఆ బోర్డు వేయించారు. ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు మా ఎంపీ గారు ఫ్రీగా వేయించారు, అందరూ వేశారు. కానీ నీళ్లు పడడం వల్ల చాలా అవసరం పడతాయి. తాగడానికి కూడా నీళ్లు లేవు సార్ మా మండలంలో. అటువంటి సమయంలో ఏరియా నీళ్లు ఇచ్చినారు. ఏరియా బాగానే ఇచ్చారు. ఏరియా ఇచ్చే ఆ ఏరియా వల్లే ఆ కొన్ని పళ్ళు పడినాయి, బతికినారు కొంతమంది. ఇప్పుడు అవి కూడా ఫిల్టర్లు కూడా ఎండిపోయినాయి సార్. వ్యవసాయం అంటే అంత ఇదే అయిపోయింది. వ్యవసాయం దండగా అనేది అప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, అదే ఖచ్చితంగా చెబుతారు. మంచి పని సార్, ఆయన అనింది వాస్తవమే. ఇరిగేషన్ రూరల్ డిపార్ట్మెంట్ బాగానే ఐడియా ఉంది. కోఆర్డినేషన్ చేయాలి అని వాళ్ళు చెప్పినట్లే ఇది మీరు మండలంలోని ఇష్యూస్ కలెక్ట్ చేసి డిస్కస్ చేయండి. అవేర్నెస్ క్యాంపెయిన్ కొంచెం అగ్రెసివ్ గా. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సమయానికి వర్షాలు వచ్చేది, పైరు చేసుకునేవారు, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చేటి, ఏదో నార్లు పోసుకునేంత ఉత్సాహంగా ఉండే రైతులందరూ ఇప్పుడు ఆకాశం మీద ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మనకు వాళ్ళు ఏం సలహా ఇస్తారు? ఇటువంటి పరిస్థితుల్లోనే ఆలోచించి రైతులకు తగిన సలహాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం ఏం మెడబయలు ఏమంటుందా లేదా ఏమి అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓదార్చే పరిస్థితి చేయడము.